వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవ. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనతో పాటు బీజేపీ ఎంపీ కంటెస్టెంట్ మాధవీలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మాకు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. సంతోషం నాయన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ పురుషులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకంటే మేము మహిళలు ఉంటేనే మీరు అందరూ ఉంటారు కాబట్టి. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలకు కాదు, నేను కొత్తగా అనుకుంటున్నాను ఈ రోజు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు పురుషులందరికీ కూడా శుభాభినందనలు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో యావత్తు పురుష ప్రపంచానికి శుభాకాంక్షలు. రెండోది, స్త్రీలందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది నాయన, ఆమె లేకపోతే జగత్తే లేదు. కాబట్టి మనకి తెల్లోళ్ళ గోలలు వద్దు, మనకి ఆ మిడిల్ ఈస్ట్ వాళ్ళ గోలలు వద్దు. మనకి భారత భూమి మీద సనాతన ధర్మంలో స్త్రీ అంత శక్తివంతురాలు ఇంకొకళ్ళు లేరు. ఈ రోజున మీరు ఒక అమ్మ అయితే దయచేసి అమ్మ, మీరు మీ అబ్బాయికి, మీకు ఒక కొడుకుంటే మీ భర్తకు, మీ అన్నదమ్ములకు ఫోన్ చేసో వాట్సాప్ చేసో ఒక రిక్వెస్ట్ పెట్టండి. దయచేసి వాళ్ళ ఇంట్లో కాకుండా ఇంటి బయట ఉన్న ఏ స్త్రీనైనా, ఆవిడ అడక్క తింటున్న ఒక భిక్షువు అయినా, ఆవిడ రోడ్డు ఊడుస్తున్న ఒక స్వీపర్ అయినా, ఆవిడ ఏ సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న స్త్రీ అయినా, ఒక డాక్టర్ అయినా, నర్స్ అయినా, ఒక లాయర్ అయినా, ఎవరైనా రోడ్డు మీద వాళ్ళైనా మనకు పరిచయం ఉండక్కర్లేదు. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు మాతృశక్తి అభియాన్ ఏదైతే ఆయన మనసులోంచి బయటికి వచ్చిందో చెయ్యాలని, మన అమ్మనో, మన అక్కనో, మన చెల్లెలనో, మన కూతుర్నో జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క పండు ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు బయటికి వెళ్ళి ఇంకొక స్త్రీకి ఇవ్వడం అనే ఒక చక్కటి ఒక ఆలోచన విధి విధానాన్ని ఈసారి మార్చి 8కి చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఒక పురుషుడు ఇది చేయాలంటే కూడా ఆ పురుషుడితో జ్ఞానం ఇచ్చి ఆయనను అభివృద్ధి వైపు తీసుకెళ్ళే ఒక స్త్రీ ఆ పురుషుడికి నేర్పించాలి. అంటే మీరు తల్లి అయితే కొడుకుకు నేర్పించండి, మీరు భార్య అయితే భర్తకు నేర్పించండి, మీరు అక్క అయితే తమ్ముడికి నేర్పించండి, మీరు చెల్లెలైతే అన్నకు నేర్పించండి, మీరు స్నేహితురాలైతే మీ స్నేహితుడికి నేర్పించండి. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి స్త్రీ ఒక బాధ్యత తీసుకోండి. మీరు ఇంకొక స్త్రీకి ఒక పండు ఇస్తారు, మీకు తెలిసిన పురుషుడితో ఒక స్త్రీకి పండు ఇప్పించండి. ఆ రకంగా ఈరోజు మొత్తం యావత్తు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇంకొక స్త్రీని గౌరవించి నిజంగా ఈ భూమి పుణ్యభూమి అని నిరూపిద్దాం. అంటే మేడం, మీరు ఎప్పుడు కనిపించినా ఒక నిండుతనం, తెలుగుతనం, హిందుత్వం ఉట్టిపడేలాగా ఉంటున్నారు కదా, దీనికి గల రీజన్ ఏమైనా ఉందంటారా? అదే సనాతన ధర్మం నాకు నేర్పించింది నాయన. కారణం ఏమీ లేదు, నా ధర్మం నాకేం నేర్పించిందో ఆ ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను అంతే. నేను నాకు తెలిసిన న్యాయమైన, ధర్మబద్ధమైన, నేను నేర్చుకొని నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మం ఏం కోరుకుంటుందో స్త్రీ నుంచి, దానివల్ల స్త్రీకి ఏం శక్తి వస్తుందో అది నేను చేస్తున్నాను. అంతగా నేనేం కొత్తగా చేయట్లేదు, విచిత్రంగా చేయట్లేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఏమైనా సూచిస్తారు? నేను ఇదే చెప్పాను మీకు, మహిళలందరూ ఒకటే తెలుసుకోవాలి, మీరు నిశక్తులు కాదు, మీరు విపరీత శక్తివంతులు. శాంతపడండి, సనాతన ధర్మం ఏంటో అర్థం చేసుకోండి, సనాతన ధర్మం మీకేమిస్తుందో తెలుసుకోండి, మీ నుంచి ఏమి ఆశిస్తుందో తెలుసుకోండి. మీరు చెయ్యలేని పని లేదు, మీకు చేతగాని విషయం లేదు. మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ, స్త్రీలకు పురుషులకు వ్యత్యాసం లేకుండా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాభినందనలు. ప్రత్యేకంగా పురుషులకు, ఎందుకంటే స్త్రీ లేనిదే మీరెవ్వరూ లేరు కాబట్టి మీ అందరికీ కూడా శుభాభినందనలు. మీ ఇంట్లో స్త్రీని మీరు ప్రేమించడమే కాదు, గౌరవించాలి కూడా. ప్రేమ వేరు, గౌరవం వేరు. గౌరవంతో కూడిన ప్రేమని మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకున్నప్పుడు, చాలా వాటిల్లో వాళ్ళు మీకన్నా అధికమని కూడా మీరు గుర్తించినప్పుడు భారత భూమి మీద నిజమైన సనాతన ధర్మ సంస్థాపన జరుగుతుంది. ధన్యవాదాలు.